మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరు కారుస్తూ జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా పేద ప్రజలకు నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి కాదు, అనేకం. నంబర్ 1, అది ప్రాథమిక హక్కుగా ఏమాత్రం ఉండదు. ఈరోజు పని కల్పించమని ఎవరైనా ఉపాధి హామీ కార్డు హోల్డర్ అడిగితే 15 రోజుల్లో పని కల్పించాల్సిన బాధ్యత పంచాయతీ మీద ఉంది. ఇప్పుడు అది హక్కుగా లేదు. రెండవది, గతంలో గ్రామాల్లో పంచాయతీలో కూర్చొని పంచాయతీ సభ్యులు, సర్పంచ్ గారు ఆ గ్రామానికి అవసరమైనటువంటి రోడ్లు కానీ, లేకపోతే అప్రోచ్ రోడ్స్ కానీ, లేకపోతే రిపేర్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ, రైతులకి అవసరమైనటువంటి ఏమైనా పనులు కానీ, లేకపోతే ఎస్సీ/ఎస్టీ భూముల్లో అభివృద్ధి చేయటం కానీ, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు అంటే గ్రామమే పంచాయతీరాజ్, గ్రామంలోనే ఆ పనులు నిర్ణయం జరిగేది, పని కూడా జరిగేది. ఇప్పుడు ఆ పనులన్నీ కూడా ఏమాత్రం ఆ గ్రామంలో జరగవు. సెంటర్లోనే డిసైడ్ చేస్తారట ఏ గ్రామంలో ఎప్పుడు ఎక్కడ ఏ పని జరగాలి అని. అంటే మన గ్రామాల పంచాయతీలకు ఉన్న అధికారాన్ని తీసివేసినట్లు. మూడవది, గతంలో 100% కేంద్రం ఇచ్చే డబ్బులు ఇప్పుడు 60% మాత్రమే ఇస్తూ ఉంటున్నారు. అంటే రాష్ట్రాల మీద భారం పడుతుంది. అసలే డబ్బుతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అసలు ఈ పని డబ్బు లేదు కాబట్టి చేయడానికి కుదరదు అని అనేటువంటి అవకాశం ఉంది. అంటే రాను రాను ఈ పథకం, ఈ చట్టం పూర్తిగా మాయమైపోతుంది. వాళ్ళేంది డప్పు కొట్టుకుంటున్నారు, బాగా మీటింగ్లు పెడుతున్నారు, రేడియోలో, టీవీలో, రైల్వే స్టేషన్లో మోడీ గారి కానుక అంటున్నారు, 125 రోజులు ఇస్తున్నాము, పాత చట్టంలో 100 రోజులు అని అంటున్నారు. దయచేసి గమనించండి, ఇప్పటికీ గత 10 ఏళ్లలో క్రమేపీ 100 రోజులు పని ఇవ్వాలని చట్టంలో ఉంటే 50 రోజులు 55 రోజుల్లో సరాసరి జరిగింది. కానీ 100 రోజులు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. చట్టంలోనే 100 రోజులు ఇవ్వమని అన్నప్పుడు వాళ్ళు 50-52 రోజులు ఇచ్చారు. ఇప్పుడు 125 రోజులు ఇస్తామంటే ఎవరు నమ్ముతారు? అవి బూటకప్పు మాటలు. వారి చరిత్ర చూస్తూ ఉంటే అవన్నీ జరగనివి. వాళ్ళు కేవలం ప్రచారానికి మాత్రమే ఆ 125 రోజులు అనేటువంటిది ఉపయోగిస్తున్నారు. కాబట్టి పేద ప్రజల, గ్రామీణ ప్రజల, రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. కొంతమంది అడిగారు, రైతులకు, వ్యవసాయానికి దీన్ని అనుసంధానం చేయండి అని. కాంగ్రెస్ పార్టీ దాన్ని అమలు చేసే దిశగా ఆలోచిస్తూ ఉంది. మేము తప్పకుండా ఈ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. గాంధీ మహాత్ముని పేరు తొలగించడం వ్యతిరేకిస్తున్నాం. గాంధీ మహాత్ముని పేరు వాళ్ళు తొలగించవచ్చు, కానీ ప్రతి భారతీయుడి హృదయాల్లో గాంధీ మహాత్ముడు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు, ఈ దేశ ప్రజలు ఉన్నంత వరకు, ఈ దేశంలో నాగరికత ఉన్నంత వరకు, మనం ఈ దేశం ఒక మంచి అన్నదమ్ముల్లాగా మెలిగేటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశం అయ్యేంత వరకు మహాత్మా గాంధీ మనలోనే ఉంటారు. వీరు విభజన జరిగినటువంటి తీరు కొంత మేము కూడా అభ్యంతరకరం వ్యక్తం చేశాం. అదొకటి. రెండవది ఏమిటంటే, ఈ చట్టం ఉంది చూశారు, పునర్నిర్మాణ చట్టం. ఆ చట్టంలో ఉన్న అన్ని అంశాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయలేకపోయాయి. ఎందుకంటే మోడీ గారికి ఎదురు చెప్పి సాధించుకునేటువంటి ధైర్యం ఈ 2 ప్రాంతీయ పార్టీలకు లేదు. కాబట్టి వారు ఏ రకమైనటువంటి నిర్దేశాలు ఇస్తున్నారో అదే నిర్దేశాలని
ఈ ప్రాంతీయ పార్టీలు మరి పాటించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అనిశ్చిత స్థితి. ఎందుకంటే బీజేపీ వారు ఏం చెప్తే అది చేస్తున్నారు. బీజేపీకి సపోర్ట్ లేకపోయినా, ఒక ఓటు లేకపోయినా బీజేపీ రూల్ చేస్తూ ఉంది ఇండైరెక్ట్గా. కాబట్టి రెండు ప్రాంతీయ పార్టీలు చూశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు వ్యతిరేకంగా అన్ని వర్గాల వారు, వారి నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా అన్ని వర్గాల వారు ఏకమై, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రపంచం అంతా ఉన్నటువంటి వారందరూ ఏకమై ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, వారి అసమర్థత చాలా బాహాటంగా చెప్పటం లేదు. కానీ ఎవరైతే ఓటు వేసి వెనకుండి వారు నడిపించారో వారందరూ కూడా నిరుత్సాహంతో ఉన్నారు. వారి ఎమ్మెల్యేలు కొన్ని జిల్లాల్లో బాహాటంగా బియ్యం అమ్ముకోవడం, అదేవిధంగా సారాయి అమ్ముకోవడం, అదేవిధంగా ఇసుక, మళ్ళీ మట్టి ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ తవ్వేసి మట్టి అమ్ముకోవడం, దారుణంగా డబ్బు సంపాదించి మళ్ళీ ఓట్లు కొని పాలన చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా, తరతరాల నుండి వ్యతిరేకంగా ఉన్నవారు కాంగ్రెస్ పాలనే బాగుంది, ఈ కంపేర్ టు ఈ ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేలు, చాలామందికి అందరికీ మేలు జరిగింది. కొంతమందికి ఎక్కువ జరిగి ఉండొచ్చు, కొంతమంది తక్కువ జరిగి ఉండొచ్చు, దట్ ఈజ్ ఓకే. కానీ అందరూ గౌరవంగా బ్రతికారు. అందరికీ కూడా అన్యాయం ఎవరికి జరగలేదు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చాలామంది పేద వర్గాల వారు మరి వారి వైపు వెళ్ళడం జరిగింది. దళితులకు ఉన్నటువంటి స్కీమ్లన్నీ తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకున్నటువంటి దళితులు ఇటువైపు మళ్ళారు. ఇక్కడ కూడా అన్యాయం జరుగుతూ ఉందనేటువంటి భావనలో ఈరోజు దళిత వర్గాలు, ఎందుకంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పనులకు ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ జనసేన పార్టీ ఎంపీలు కానీ ఎవరు కూడా మాట్లాడాల. ఉదాహరణకి ఈ చట్టం తీసుకొచ్చేటప్పుడు జీరామ్జీ చట్టం, రాష్ట్రాల మీద 60% మేము ఇస్తాం, 40% రాష్ట్రాలు భరించాలి అంటే పార్లమెంట్లో కనీసం ఒక ఎంపీ అయినా నథింగ్ డూయింగ్, మనం భరించలేము, మీరు ఏ రకమైన 90%, 100% కంటిన్యూ చేయండి, ఇది మా మీద భారం అని అడిగిన పాపాన్ని పోలేదు. ఎందుకు ఈ రోజుకైనా మాకు ప్రత్యేక హోదా కావాలి, మాకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలి అని ఒక్కరు కూడా అడగడం లేదు. ఎందుకంటే అనేక కారణాల వల్ల మోడీ గారికి తలవంచి, మోడీ గారు ఏం చెప్తే అది చేస్తూ బీజేపీ పరిపాలిస్తున్నదే తప్ప వీరు చెప్పిన హామీలు సూపర్ 6 కానీ ఏవైనా అవి సూపర్ 6 ఎక్కడా, ఇంకొకటి ఎక్కడా లిస్టు చాలా ఉంది. అమరావతి నిధులు అరకొర నిధులు, గుజరాత్కి నిధుల వెల్లువ, అమరావతి నిధుల కొరత, మరి మన ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు ఏది పోలవరం, ఆంధ్రులకు వరప్రదాయం, దాన్ని పూర్తి చేయలేకపోయారు. కారణాలు ఏమైనా కావచ్చు, వీరి కెపాసిటీ చాలలేదు, వీరి వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ మళ్ళా తీసుకొని రండి అని చాలామంది అభిమానులు ఉన్నారు. వారందరి దగ్గరికి వెళ్ళి గ్రామాల్లోకి కాంగ్రెస్ పార్టీ అందుకని దూరం పెట్టారు. 15 సంవత్సరాల క్రితం విభజన జరిగితే ఇంకా ఈ రీజనల్ పార్టీస్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి విభజన చేశారు, అడ్డంగా చేశారు, నిలువను చేశారు. ఎవరికి అన్యాయం జరిగిందండి? ఏ వ్యాపారాలు చేసుకున్న వారికి అన్యాయం జరిగింది చెప్పండి. ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు ఎందుకు అమలు చేయలేకపోయారు? మీరు చట్టంలో తప్పులు నేను ఆ రోజు మాట్లాడారే, ఈ 10 సంవత్సరాల్లో ఆ చట్టంలోని తప్పులు సరిచేయలేకపోయారా మీరు? చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా యువకులు ఎటుపోతున్నాయి. ఆ భాష ఏమిటి, ఆ కులాల గొడవేమిటి? ఈ ప్రాంతీయ పార్టీలు విసిగెత్తిపోయారు. ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి దూషణలు, కేసులు, వాటిల్లో ఉన్నటువంటి ఆ రకమైనటువంటి మరి సభ జరిగితే
ఏ రకమైనటువంటి ఈ రోజు నుంచో రేపటి నుంచో సభ జరగబోతా ఉంది శాసనసభలో. ఆ సభల్లో జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా మన ఆంధ్రుల సంప్రదాయం కాదు. దయచేసి మీరు ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుంటుందనేటువంటి భావం ఉంది. కాకపోతే ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నవాళ్ళు ఈరోజు అందరూ కలిసి ఒక సంఘటనలో అంటే ఈ ఆర్గనైజేషన్ పునర్నిర్మాణం చేసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామంలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏదే కొంచెం సరి చేసుకొని ఆర్గనైజేషన్ ద్వారా ముఖ్యంగా యువకులకు అవకాశం, మహిళలకు అవకాశం, యంగ్స్టర్స్కు మాకు అవసరం లేదు నాయకత్వం, మేము అన్నీ చూసాం, కాంగ్రెస్ పార్టీ అన్నీ ఇచ్చింది. మా పని ఏమిటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయటం, యువకులకు నాయకత్వం అప్పజెప్పడం, వారి ద్వారా ఆంధ్ర ప్రజలకు సేవ చేయటమే మా లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. సో ఏ రకంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేయాలి అనేటువంటి విషయాల మీద చర్చించడం రెండో అంశం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.